దోచుకున్న బావ దొంగ జపము చేస్తున్నా వనలు వాపసు రావాలే ఇక కోతులు అడవికి చేరాలే ఉద్యమ దీక్షలు బూనాలే ఊరూరా మొక్కలు నాటాలే హరితహారం సాధించుటకై ఆకుపచ్చ తెలంగాణకై హరితహారం ఆకుపచ్చ హరితహారం సాధించుటకై ఆకుపచ్చ తెలంగాణకై అందరూ సిద్ధం కావాలే వనలు వాపసు రావాలే ఇక కోతులు అడవికి చేరాలే ఉద్యమ దీక్షలు బూనాలే ఊరూరా మొక్కలు నాటాలే గొంతు ఎండి ఊరు చెరువు గోసబడుతుందో రామ చుక్క సినుకు నోచుకోక దుఃఖపడుతుందో రామ చెట్లు లేని ఊరు బతుకు చెదిరిపోయిందో మొక్కలేని ఇల్లు తుదకు మోడు వారిందో వనలు వాపసు రావాలే ఇక కోతులు అడవికి చేరాలే ఉద్యమ దీక్షలు బూనాలే ఊరూరా మొక్కలు నాటాలే అడవి కంచెలు ఆకులు రాలి అలమటించెనురో రామ జీవరాశులు గాసం లేక ఉల్లు బట్టినయో రామ పచ్చదనము లేని పల్లె పాలిపోయిందో చెట్టు చేమ వాగువంక జాడలేకుందో వనలు వాపసు రావాలే ఇక కోతులు అడవికి చేరాలే ఉద్యమ దీక్షలు బూనాలే ఊరూరా మొక్కలు నాటాలే
రేపటి చెట్టు మరచిపోరాదోయ్ రామ, చెట్టు మనిషికి ఆయువు పట్టు తెలుసుకోవాలి. అతిథులుగా విచ్చేసిన జగిత్యాల ఎంపీపీ శ్రీమతి గర్వందుల మానస గారికి, జగిత్యాల జెడ్పీటీసీ శ్రీమతి పెండం నాగలక్ష్మి గారికి. ఈ కంప చెట్లు ఆ పిచ్చి మొక్కలు ఎక్కువ ఉన్నాయి సార్. దీన్ని మేము చదును చేయడానికి మాకు చాలా కష్టమైంది. మీరు దీన్ని కొంచెం చూసి ఎలా చేస్తే బాగుంటుందో మీరు కొద్దిగా ఆలోచిస్తే మంచి హరితవనాన్ని మనం ఈ కళాశాలలో ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్నది సార్. అలాగే ఒక గ్రామ సర్పంచ్గా నేను తప్పకుండా ముందుండి అన్నిటికీ సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను సార్. 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ తర్వాత వచ్చి చూసినట్టయితే ఆ మొక్క మీకు గుర్తుంటుంది, మేము నాటినామని చాలా గర్వంగా మీరందరూ చెప్పుకోవచ్చు. దయచేసి ఇక్కడికి వస్తే నిజంగా వనభోజనానికి వచ్చినట్టు అనిపిస్తుంది. చాలా బాగుంది వాతావరణం. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క ముక్క పెట్టిండ్రు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గుర్తు చేసుకొని ఇది నేనే పెట్టానని మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వచ్చి చూసుకునేటట్టు ఉండాలి. అది వృక్షమైనాక మీకు కూడా సంతోషంగా అనిపిస్తుంది ఇది నేనే పెట్టానని. కాబట్టి ఒక ఫ్రెండ్ లాగా మీరు ఫ్రెండ్తో ఎలా వెళ్ళి పలకరించడం అనేది ఉంటుందో అలాగే మీ చెట్లను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. ఖచ్చితంగా అందరు ప్రతి ఒక్కళ్ళు తన ఇంట్రెస్ట్తోని చెట్లు పెట్టి దాన్ని కాపాడుకోవాలి అని నేను అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. నిజంగా చెప్పాలంటే హరితహారం చాలా ముఖ్యమైనది. ఇవాళ ఆనాడు అశోకుడు నాటాడు చెట్టు, ఈనాడు మన ముఖ్యమంత్రి నాటాడు చెట్టు. నిజంగా చెప్పాలంటే ఈ హరితహారం మొదలుపెట్టింది మన ముఖ్యమంత్రి కాబట్టి ఇవాళ మనం ఇది మంచిగా విజయవంతంగా చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఆ చెట్టు పెట్టడమే ముఖ్యం కాదు, దాన్ని కాపాడుకోవడం సుధంగా అంతే ముఖ్యము. కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కళ్ళు స్టూడెంట్ కావచ్చు, పెద్దలు కావచ్చు, చిన్నలు కావచ్చు, ఎందుకంటే ఇంటి దగ్గర కూడా మనం చెట్లు పెట్టుకోగలుగుతాము. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఇంటికి ఒక 10 ప్లేస్ ఉన్నట్టయితే 10 చెట్లు పెట్టుకున్నట్టయితే వాళ్ళ ఇల్లు ఒక నందనవనంగా మారిపోతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం గాలికి బయటకు వెళ్తాం, అదే మన ఇంటి దగ్గర ప్లేస్ ఉన్నట్టయితే మనం పెట్టుకుంటే మన బయటకు వెళ్ళే అవకాశం ఉండదు. కాబట్టి మరి ప్రతి ఒక్కళ్ళు మీరు ఇంటి దగ్గర పెట్టుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరి ఎస్కేఎల్ డిగ్రీ కాలేజ్ పిల్లలు ఆదర్శంగా తయారేందుకు ప్రతి ఒక్క విద్యార్థినికి జిల్లా యంత్రాంగం తరఫున, జిల్లా కలెక్టర్ తరఫున మీకు అందరికీ అభివందనలు, ధన్యవాదాలు. ఇప్పుడే సర్పంచ్ గారు, మానస గారు, నాగలక్ష్మి గారు చెప్పారు, చరిత్రలో నిలిచిపోతారు. ఎలా నిలిచిపోతారండి? డబ్బు లేదు మా దగ్గర, ఎలా నిలిచిపోతాం? దాని ఇవ్వడానికి డబ్బులు లేదు, కుటుంబంలో పెద్ద కుటుంబంలో పుట్టలేదు. కానీ ఒక్క చెట్టు నాటితే ఆ చెట్టు నీ పేరును తరతరాలుగా చిరస్థాయిగా ఉంచుతుంది. అది చెట్టు యొక్క గొప్పతనం. అది ఆ మంచి పని మీరు ఈరోజు చేశారు. ఈరోజు ఇంత మంచి వాతావరణం ఉంది, మామూలుగా రాలా, వృక్షాలు ఉన్నాయి కాబట్టి వచ్చింది. ఎండ తీవ్రత తగ్గాలి, ఏ విధంగా తగ్గుతుంది? వృక్షాలు ఉంటే తగ్గుతుంది. వర్షాలు సకాలంలో పడాలి, మరి పడాలంటే ఎలా పడుతుంది? వృక్షాలు ఉంటే పడుతుంది. మరి వర్షాలు పడ్డప్పుడు మీ యొక్క పంటలు బాగా పండుతాయి, ఆదాయం బాగా వస్తుంది. ఏం చేయాలి? చెట్లు నాటాలి, కాపాడాలి. ఈరోజు మీరు చూస్తే కెనడాలో వర్షాలు పడుతూనే ఉంటాయి, ఎలాంటి దానికి సమస్య లేదు. ఒక్క తలకాయ అంటే ఒక్క మనిషికి 9,000 చెట్లు ఉన్నాయి. మరి మనం ఎక్కడున్నాం తెలుసా? ఒక్క తలకాయకి 20 ఉన్నాయి. ఎందుకు పడుతుంది? ఉష్ణోగ్రత ఎక్కువ, వేడి ఎక్కువ. ఎందుకు అవుతుందంటే ఈ చెట్లని పాత రోజుల్లో చెట్లుండే, పాత రోజుల్లో జూన్లో వర్షం పడంటే జూన్లో వర్షం పడేది, మంచిగా పడేది. కానీ పడట్లేదు. ఇప్పుడు తలకాయలు పెరిగినాయి, మనుషులు పెరిగినారు. తలకాయ అంటే మనుషులు పెరిగినారు, ఇంకేం భూమి పెరగల. మరి ఏమైంది? మనం తలకాయలు బాగా మనుషులు పెరిగి, జనాభా పెరిగి, మన అవసరాల కోసం వాటిని నరికేసేసరికి వాతావరణ సమతుల్యం మొత్తం మారిపోయి సకాలంలో వర్షాలు కానీ, ఉష్ణోగ్రతలు ఇష్టం వచ్చినగా మనం పెరిగిపోవటం కానీ చూస్తా ఉన్నాం. దానివల్ల సూక్ష్మ కిరణాలు కూడా, సూర్య కిరణాలు కూడా మనకు పడి వ్యాధులు, రోగాలు కూడా వస్తూ ఉన్నాయి.
మరి మీరు భావి భారత పౌరులు, మరి మీరు కాబోయే గ్రేటెస్ట్ సిటిజన్స్ ఆఫ్ ది కంట్రీ, గ్రేటెస్ట్ సిటిజన్స్ ఆఫ్ ది విలేజ్, గ్రేటెస్ట్ స్టూడెంట్స్ ఆఫ్ ది కాలేజ్. యూ షుడ్ బికమ్ ఏ రోల్ మోడల్ ఇన్ ప్రొటెక్టింగ్ ది ఎన్విరాన్మెంట్. అవి చేయకపోతే చాలా మంది అయిపోతుంది, కానీ మీరు వచ్చే వరకు ఈ వర్షాలు పడవు, ఉష్ణోగ్రతలు ఎక్కువైపోయి ఏమిరా నాయన అని బాధపడే రోజులు వస్తాయి. మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం తీసుకొచ్చినారు. దీంట్లో అందరూ భాగస్వాములే, ఒక స్టూడెంట్స్ కాదు, ఉద్యోగస్తులు కాదు, అధ్యాపకులు కాదు, ఇది అందరికీ సంబంధించిన అంశం. సో దీంట్లో మరి ఈ కార్యక్రమం తీసుకొచ్చారు కాబట్టి మన గత సంవత్సరం 1 కోటి మొక్కలు నాటుకున్నాం, ఈ సంవత్సరం 132 లక్షల మొక్కలు నాటుతున్నాం. మరి ఈ 132 లక్షల మొక్కల్లో మనం ఈ 10,85,000 జనాభా ఉన్నారు ఈ జిల్లాలో. మనం అనుకుంటే 10 మొక్కలు మనం కాపాడుతాం అనుకుంటే 1,32,00,000 10 మొక్కలు ఒక్కొక్కరికి అనుకుంటే ఈ జగిత్యాలకి హరిత దండ ఏర్పడుతుంది. మీరు నాటిన చెట్లు కాపాడితే మీ కాలేజీకి హరిత దండ ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఏర్పడుతుందో మరి వర్షాలు సకాలంలో పడతాయి. దానికి ఉదాహరణ ఈరోజు జిల్లాలో గత నెల జూను, ఈ జూలైలో వర్షాలు ఎక్కువ సమృద్ధిగా ఎక్కడ పడుతున్నాయంటే సారంగపూర్లో పడతాయి మన జిల్లాలో. ఎందుకంటే గుట్టలున్నాయి, కొంచెం చెట్లున్నాయి, అడవులు ఉన్నాయి కాబట్టి. సారంగపూర్లో ఎవరైనా ఉంటే తెలుస్తుంది. అక్కడ 100 మిల్లీమీటర్లు పడి 180 మిల్లీమీటర్లు పడింది. మరి జగిత్యాలలో పడదు, మెట్పల్లిలో పడదు, మేడిపల్లిలో పడదు, ఎందుకంటే ఇక్కడ కట్ చేసినాం. సో మనం అందరం ఆ విధంగా వాతావరణం సమతుల్యం కోసం మరి మనం ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని మన భుజస్కంధాల మీద వేసుకోవాలి. దానికోసమే మరి హరిత రక్షణ దళం కూడా ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా చేసినప్పుడు ఈ కార్యక్రమం విజయవంతమైతుంది. తీసుకునే విధంగా మీరు చర్యలు తీసుకొని మరి జగిత్యాల జిల్లాలో ఉన్న నడిబొడ్డులో ఉన్న కాలేజ్ మిగతా కాలేజీకి ఆదర్శంగా ఉంటారని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. డాక్టర్ ఏ శరత్ కుమార్ గారు, మా కళాశాల ఎఫ్ఎస్సి ప్రిన్సిపల్ కిషన్ గారు, ముఖ్యంగా వ్యవసాయంలో తెలంగాణ రాష్ట్రంలో వరి పంటలో అగ్రస్థానం వహించి 593 కోట్లు బ్యాంకులో జమ చేసి రైతులకు ఏమి ఇబ్బంది లేకుండా కూడా ఎస్ఎస్సి ప్రథమ స్థానంలో వచ్చింది సార్. ధన్యవాదాలు సార్. అదేవిధంగా హరితహారం విషయం లోపల ధన్యవాదాలు సార్.